స్థానిక సంస్థ ఎన్నికల నోటిఫికేషన్పై మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఎప్పటి నుంచో మీరు అడుగుతున్నారు, నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దాదాపుగా మీరు 4 జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎలా ఉండబోతుంది ఎలక్షన్స్ అనుకుంటున్నారు? ఇప్పుడు జీవో ఇచ్చారు. 42% ఎవరైతే ఉన్నారో ఒరిజినల్ బీసీలు ఉన్నారో వాళ్ళకి ఇచ్చినందుకు చాలా సంతోషమే. మేము ఏంటంటే వెల్కమ్గా స్వాగతం చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఈ 22 నెలలు ఆగినందుకే చాలా, ఎందుకంటే అన్ని గ్రామ పంచాయతీలో 15th ఫైనాన్స్ అమౌంట్ ఏదైతే వస్తుందో అది రాక చాలా గ్రామ పంచాయతీలు విలువలు కొట్టుకుంటున్నాయి. ఇప్పటికైనా పెడతా ఉన్నారు, చాలా సంతోషం. ఇది భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, మొన్న గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో బాగా మొత్తం సిట్టింగ్ సీట్ అనేది మనం గెలవడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఎక్కడ ఫుల్ఫిల్ చేయలేరు. సామాన్యంగా ఏంటంటే అందరు మోసం చేశారు. రైతులను మోసం చేశారు, తర్వాత వృద్ధులను మోసం చేశారు, యువకులను మోసం చేశారు. తర్వాత ఏంటంటే ఎవరైతే కళ్యాణ లక్ష్మి ఉందో వాళ్ళని కూడా కొత్త జంటలు కూడా మోసం చేశారు. ప్రతి ఒక్కరు తాతలాడుతారు. భారతీయ జనతా పార్టీకి 80% గెలిపించాలి. గెలిపిస్తేనే ఆ 2 పార్టీలకు బుద్ధి వస్తారనే ఉద్దేశంతో చాలామంది భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. ముస్లింలకు సంబంధించి రిజర్వేషన్ల మీద బీజేపీ పెద్ద ఎత్తున వాటిని వ్యతిరేకిస్తున్నామన్నది 42%లో ముస్లింలు ఉన్నారని అనుకుంటున్నారా? లేరు, ఇది ముస్లిం లేదు. జీవో ఇచ్చారు కదా, జీవో ఇచ్చారు, ముస్లిం లేదు. స్వాగతిస్తున్నాం అందుకోసానికి. గతంలో ఏమిటంటే వాళ్ళు గవర్నర్ గారికి రాష్ట్రపతి గారికి పంపించిన దాంట్లో ఉండే బిల్లు. మేము గతంలో కూడా మా అధ్యక్షులు ఒకటే చెప్పారు, మీరు జీవో ఇచ్చేసి మీరు ఎలక్షన్ పోవచ్చు అని చెప్పారు. ఈ ఎలక్షన్ పోవడానికి సాధిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఓన్లీ ఏంటంటే ఎవరైతే ఒరిజినల్ బీసీలు ఎవరైతే ఉన్నారో, హిందూ దాంట్లో ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళకే చెంత చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. చాలా తక్కువ టైం ఉన్నట్టుంది ఎన్నికలకు సంబంధించి, అటు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు. ఇందులో బీజేపీ నెట్టుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుందా? మాది పటిష్టంగా ఉన్నది. ఆల్రెడీ ఏంటంటే ప్రతి జిల్లాలో, మండల్లో, విలేజ్లో ఆల్రెడీ కమిటీలు ఏర్పడ్డాయి. దీనికి పెద్దగా ఏం కష్టం కాదు. ఆటోమేటిక్ ఏ రోజు పెట్టినా కానీ మేము రెడీ టు ఎలక్షన్ పోవడానికి రెడీ ఉన్నాం. మీరు 4 జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు దాదాపుగా ఎమ్మెల్సీగా. ఎన్ని జడ్పీలు గెలిచేటువంటి ఛాన్స్ ఉంది సార్? మీరు చూడు, మ్యాక్సిమం మేమే ఎక్కువ గెలుస్తుంది. మీరు హిందూ బెల్ట్లో ఉన్నారు, మొత్తం హిందూ బెల్టే ఉంది మీరు ఉన్నటువంటి ఎమ్మెల్సీలు. దానికి సంబంధించి అందుకే ఉత్తర తెలంగాణలో మీరు చూస్తూ ఉన్నారు. యాక్చువల్లీ ఏంటంటే ఉత్తర తెలంగాణలో చాలా హవా మా దగ్గరే ఉన్నది. మీరు చూడండి, 6 ఎంపీల్లో 4 ఎంపీలు మేమే గెలిచినాం. 2 ఎంపీల్లో కేవలం ఒక జైరాబాద్ అయితే 18,000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. పెద్దపల్లి అయితే చాలా ఎక్కువ ఓట్లతో ఓడిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో మేమే గెలుస్తామని మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. మరొక ఎమ్మెల్సీ మల్క కుమరయ్య గారు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈసారి టీచర్లు మీ వైపే ఉండబోతున్నారని అనుకుంటున్నారా మీరు? ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో మీకే పట్టాం కట్టారు మెజార్టీగా. టీచర్స్ అందరూ మాయంబడి ఉన్నారు, ప్రజలందరూ కూడా మాయంబడి ఉన్నారు. కాబట్టి వచ్చే ఇప్పుడు మన సర్పంచ్ ఎలక్షన్స్లలో బీజేపీ అన్ని సీట్లుగా పోటీ చేస్తుంది. అన్నిట్లో మ్యాక్సిమం సీట్లు బీజేపీ గెలుస్తుంది. ఈ ఎన్నికలకు సంబంధించి చాలా పార్టీ అంతా దిగింది. ఈసారి కూడా అదే విధంగా 2 ఎమ్మెల్సీలు ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి అడుగుతున్నా, మీ ఎన్నికల కోసం ఏ విధంగా అయితే కొట్లారో అదే విధంగా కూడా పూర్తిగా గ్రౌండ్ లెవెల్ ఉండబోతున్నారా? అప్పుడు టీచర్స్ ఎలక్షను, టీచర్స్ అంటే ఓన్లీ టీచర్స్ ప్లస్ గ్రాడ్యుయేట్స్ అయింది. బట్ ఈసారి అందరూ ప్రజలు కూడా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ఇంకా అందరు ఇన్వాల్వ్ అవుతారు. మన గ్రాస్ రూట్ లెవెల్లో, బూత్ లెవెల్లో ప్రతి కార్యకర్త, ప్రతి డిస్టిక్ లీడర్షిప్, స్టేట్ లీడర్షిప్ అందరు ఇన్వాల్వ్ అవుతారు. అందరు గట్టిగా పనిచేస్తారు. ఇప్పుడు ఈ ప్రజెంట్ గవర్నమెంట్ మీద తర్వాత బీఆర్ఎస్ అయిపోయింది కాబట్టి బీజేపీ నెక్స్ట్ హోప్ ఫర్ ది పీపుల్ అండ్ బీజేపీ విల్ విన్. జిల్లాలు తిరిగారు కాబట్టి ఎక్కడన్నా పార్టీ వీక్గా ఉంది? ఎందుకంటే ఉత్తర తెలంగాణ అంటే బీజేపీ స్ట్రాంగ్, ఎక్కడన్నా కొంత పార్టీ వీక్గా ఉన్నట్టు అనిపించిందా? అటువంటి ఏమన్నా గుర్తించిర్రా? ఉత్తర తెలంగాణలో బీజేపీ బాగా స్ట్రాంగ్ ఉంది. అంటే ఇప్పుడు సంగారెడ్డి కానీ, ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాదు, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్లో చాలా స్ట్రాంగ్ ఉంది. అంటే ఖమ్మం, నల్గొండ సైడ్ కొంచెం వీక్ ఉంది. బట్ మహబూబ్ నగర్లో కూడా ఇప్పుడు కొంచెం ఆర్గనైజ్ చేసుకుంటే అక్కడ కూడా బాగా స్ట్రాంగ్ ఉంది. కాబట్టి బీజేపీ వీక్ అంటే అప్పుడు అది కొంచెం ఎడ్యుకేటెడ్ టీచర్స్ లిమిటెడ్ కాబట్టి టోటల్గా అందరు ఇన్వాల్వ్ కాలేదు. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు అందరూ పార్టిసిపేట్ చేసి మా ఎలక్షన్ నంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ కాబట్టి పీపుల్ ఎక్కువ అండ్ అందరూ మూమెంట్ లాగా ఇన్వాల్వ్ అయ్యి పార్టిసిపేట్ చేస్తారు, పని చేస్తారు, గెలిపిస్తారు.
ఎన్ని జడ్పీ స్థానాలు కైవసం చేసుకోబోతుంది అనుకోవచ్చు బీజేపీ? ఎందుకంటే కొంత ఉత్తర తెలంగాణ స్ట్రాంగ్ ఉంది, ఇటువైపు కొంత వీక్ ఉందని అంటున్నారు. ఎన్ని జడ్పీ స్థానాలు వచ్చే అవకాశం, మీ అభిప్రాయం చెప్పండి. నా అసెస్మెంట్ ప్రకారం 50% జడ్పీ స్థానాలు వస్తాయి, మిగతా అన్నీ కూడా 50% ఎబోనే వస్తాయి. గ్రామ పంచాయతీలో అయితే ఇంకెక్కువ వస్తాయి. థ్యాంక్ యూ సార్. చివరికి చెప్పండి, మీ పోటీ అనేది అంజిరెడ్డి గారు ఎవరితో ఉండబోతుంది? బీఆర్ఎస్ఆ అటు కాంగ్రెసా? కాంగ్రెస్తోనే పోటీ ఉంటుంది. కాంగ్రెస్తోనే మాకు పోటీ ఉన్నది. కాంగ్రెస్ మీదనే మేము గెలుస్తున్నాం. ఎందుకంటే గతంలో సిట్టింగ్ సీట్ కాంగ్రెస్ మీద మేము గెలిచి చూపించినాం. ఇప్పుడు కూడా ఏంటంటే ఎక్కడైతే ఈ అవినీతి బాగా నడుస్తూ ఉన్నది, గతంలో ఈ 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఏ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ ఎక్కడ ఇవ్వకుండా, ఎక్కడ గ్రామ పంచాయతీలో కూడా ఏ కుంటుపడి ఉన్నది. ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అదే విధంగా అయిపోయారు. అందుకోసానికే ప్రతి ఒక్క ప్రత్యామ్నాయము ఓన్లీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాట ఏదైతే ఉందో, రైతుల విషయంలో అయినా యూరియాకు 2350 సబ్సిడీ ఇచ్చుకుంటా, అదేవిధంగా కిసాన్ సమ్మాన్ నిధి కింద 6000 రూపాయలు ఏదైతే ఇస్తున్నామో ఇచ్చిన మాట నిలబెట్టాం. వీళ్ళు ఏంటంటే రైతు భరోసాని 15000 ఇస్తాను, ఇంతవరకు 12000 2 దఫాలు 3 దఫాలు వాళ్ళు ఎగొట్టిన దాఖలు ఉన్నాయి. అందుకోసానికే ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక సీఎం గారైనా ఏదైనా మాట్లాడినప్పుడు అది జీవో అనుకుంటారు. వాళ్ళు ఇచ్చిన మాటనే నిలబెట్టుకుంటలేరు. ఆ నిలబెట్టుకోకపోవడమే ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అవుతుంది. భారతీయ జనతా పార్టీ చాలా సీట్లు కైవసం చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు చూస్తుండు గ్రామ పంచాయతీలు తీసిన 12760 ఉన్నాయి. జెడ్పీటీసీలు తీసుకుంటే నీకు 570 దాకా ఉన్నాయి. ఎంపీటీసీలు 5763 ఉన్నాయి. మ్యాక్సిమం ఏంది ప్రతి ఒక్కరు ఏంటంటే భారతీయ జనతా పార్టీ. ఇంతకుముందు ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే వీక్ ఉందో ఆ వీక్ను కూడా ముందు తీసుకుపోయే ప్రయత్నం రావడం జరిగింది. నీకు ఖమ్మమైనా నల్గొండ అయినా గతంలో మాకు చాలా తక్కువ ఉండే, మొన్న చూసిన యాక్చువల్ ఏంటంటే 150,000 దాకా వచ్చినాయి. దీన్ని బట్టి చూసుకొని చాలా ఇంప్రూవ్ అవుతూ ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ప్రపంచంతో పోటీ పడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఉన్నారు, నడ్డా గారు ఉన్నారు, ఇక్కడ అమిత్ షా గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, తర్వాత బండి సంజయ్ గారు, చాలామంది 8 మంది ఎంపీలు గెలవడం జరిగింది. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, 3 ఎమ్మెల్సీలు ఉన్నాం. ఇది కంకణం కట్టుకుని ఏంటంటే భారతీయ జనతా పార్టీకి 39% ఓటింగ్ రావడం జరిగింది. ప్రతి ఒక్కరు ఏంటంటే భారతీయ జనతా పార్టీ 80%లో వాలంటరీగా ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. గతంలో ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్స్ ఎక్కువ ఉండే, చేయకూడదంటే చాలా పోతూ ఉండే. ఇప్పుడు ఎడ్యుకేటెడ్స్ అందరూ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఉంటేనే అవినీతి లేకుండా పోతూ ఉన్నది. మొన్న మీరు చూసారు 10,000 మెడికల్ సీట్లు. 10,000 మెడికల్ సీట్లు అంటే భారతదేశంలో మొత్తం ఎన్ని మెడికల్ కాలేజీలు వస్తున్నాయి, దానికి ఏంటంటే 15,000 కోట్లతో డెవలప్మెంట్ చేశాను. మళ్ళీ నౌకాయానం తీసుకుంటే 65,000 కోట్లు. అదేవిధంగా రోడ్స్ల విషయంలో తీసుకుంటే ఈరోజు తెలంగాణ ఇంత డెవలప్ కావడానికి కారణం ఏంటంటే రేట్లు పెరగని ఓన్లీ భారతీయ జనతా పార్టీ. నేషనల్ హైవేస్ ఏవైతున్నాయి, కొత్త నేషనల్ హైవేస్ 2320 కిలోమీటర్ల నుండి ఇప్పుడు 5750 కిలోమీటర్లకు వచ్చింది. ఎక్కడైతే నేషనల్ హైవే కొత్త రోడ్స్, షార్ట్ డిస్టెన్స్ కొత్త రోడ్స్, బ్రిడ్జిలు కూడా పట్టేసి దాని చుట్టుపక్కల ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రేట్లు పెరిగిందని. మళ్ళీ మొన్న మీరు చూసారు RRR ఏదైతే ఉందో, RRR కూడా ఏంటంటే నేషనల్ హైవే ప్రాజెక్ట్ తీసుకొని మొన్న నితిన్ గడ్కరీ గారు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దీనిలో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అక్వైర్ ఆఫ్ ల్యాండ్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేసి ఆటోమేటిక్ చేయడానికి రెడీ ఉన్నారు. అందుకోసానికి ఎక్కడున్నా సరే మీరు చూడండి డెవలప్మెంట్, ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయినా, ఎయిర్వేస్ అయినా, రోడ్వేస్ అయినా, రైల్వేలు కూడా మీరు చూడండి. యాక్చువల్లీ ఏంటంటే 40 స్టేషన్లు మన తెలంగాణలో నడుస్తూ ఉన్నాయి. 3 స్టేషన్లు ఆల్రెడీ ఓపెన్ చేయడానికి ఒకటి 40 కోట్లు. భారతదేశం మొత్తం మీద 1200 రైల్లో 40 ఇక్కడ. వందే భారత్లో తీసుకుంటే 5 నడుస్తూ ఉన్నాయి. మన కొత్త 2 వందే భారత్లు ఇచ్చారు. ఇట్లా ఈ విధంగా చూస్తే ప్రతి ఒక్కరు ఏంటంటే ఇప్పటికీ 11 సంవత్సరాల్లో 12 లక్షల కోట్లు పెట్టి డెవలప్ చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. థ్యాంక్ యూ సార్. ఇది అసలు వచ్చినటువంటి నోటిఫికేషన్ స్థానిక సంస్థలకు సంబంధించి దాన్ని ఆహ్వానిస్తున్నామని చెప్తూనే మెజార్టీ స్థానాలు కూడా తాము గెలుస్తాం, 50కి పైన కూడా. పోటీ మాత్రం అటు బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఉండబోతుంది అని చెప్తూనే, ఇంకో పక్క అటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి తెలంగాణకు వాటి మీదే కూడా ప్రజల్లోకి వెళ్తాం, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతాం. ఎందుకంటే గత ఎన్నికలకు సంబంధించి 2 ఎమ్మెల్సీలు గెలిచారు, అటు కాంగ్రెస్కు సంబంధించి కూడా దెబ్బ కొట్టారు. వాళ్ళిద్దరు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వీక్ ఉన్న తావలో కూడా బీజేపీకి గెలవడం ఖాయం అంటూ కూడా ఎమ్మెల్సీలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.